ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపియైన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బెదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నేడలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చియున్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పెను. వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడి అని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకునుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మినా వలన 10 మినాలు లభించినని చెప్పగా అతడు, భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుము అని వానితో చెప్పెను. అంతట రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మినా వలన 5 మినాలు లభించెను అనగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుము అని అతనితో చెప్పెను. అంతట మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తుకొనివాడవును విత్తని దానిని కోయివాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితిని అని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయివాడునైనా కఠినుడనని నీకు తెలిసియుండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసియుండినేడలా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మినా తీసివేసి 10 మినాలు గలవానికి ఇయుడి అని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మినాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియూ తీసివేయబడినని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడి అని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందుకు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరినీ పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దానిమీద ఏ మనుషుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకుని రండి. ఎవరైనను, మీరెందుకు దీన్ని విప్పుచున్నారు అని మిమ్మును అడిగినెడలా, ఇది ప్రభువునకు కావలసినది అని అతనితో చెప్పుడి అని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు అని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దానిమీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము అని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి,
వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడియున్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలకలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చెయ్య జూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకునియుండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో ఈ అధికారము నీకెవడు ఇచ్చెను మాతో చెప్పుము అని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పినేడలా అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పినేడలా ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదు అని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నాను నేనును మీతో చెప్పను అని వారితో ననెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా నతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరచి వెలుపలకు త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించదరనుకొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండి అని ఒకరితోనొకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని, అట్లు కాకపోవునుగాక అనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడునూ తునకలైపోవును, గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును అనెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారముగా పట్టుకొన సమయము చూచిరిగాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకుని వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారి వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచూనున్నావు. నీవెవనియందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీనిమీద రూపమును పైవ్రాతయు ఎవనవని అడుగగా వారు, కైసరివి అనిరి. అందుకాయన, అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పుపట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకుండిరి. పునరుత్థానము లేదని చెప్పిడి సద్దుకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా,
భార్య బ్రతికి ఉండగా ఒకరి సహోదరుడు సంతానము లేక చనిపోయినడలా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలిగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటి వాడొక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానము లేక చనిపోయెను. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకునిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇయ్యబడుదురు గాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడినవారు పెండ్లి చేసుకునరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులను దేవుని కుమారులనై యుందురు. గనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారు అని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారాయనను మరేమీ అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివి అనిరి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పియున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పినెడలా ఆయన ఏలాగు అతని కుమారుడగును అని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకుని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగబ్రింగుచు మాయావేషముతో దీర్ఘ ప్రార్థన చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.